ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. వేళ ఆద్యంతం ఉత్కంఠభరితమైన కాంబినేషన్ అని చెప్పాలి. కారణం ఏంటంటే అటు వాళ్ళు ఇటు వెళ్ళారు, ఇటు వాళ్ళు క్యాప్టెన్ అయ్యారు. డిఫరెంట్ కాంట్రవర్సీస్తో ఇప్పటిదాకా మన ఇండియన్ న్యూస్లన్నీ వింటూ వచ్చాం. సో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి ప్రాతినిధ్యం వహిస్తూ రోహిత్ శర్మ ఒక ప్లేయర్గా ఉండడాన్ని డైజెస్ట్ చేసుకోలేని చాలామంది ఫ్యాన్స్ నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటున్నారు హార్దిక్ పాండ్యా మీద. సో నన్ను అడిగితే అంత పెద్ద నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫ్రాంచైజ్ క్రికెట్. సో మనం ఒక ఫ్రాంచైజ్కి సపోర్ట్ చేసి వాళ్ళని ఇష్టపడి మనం ఎంతో ఇదిగా చూస్తూ ఉంటాం. అలాగే గుజరాత్ టైటన్స్ కూడా కొత్త టీం ఆవిర్భవించింది. ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ సంవత్సరమే కప్పు గెలిచింది. సెకండ్ సంవత్సరం అయితే ఏకంగా ఫైనల్లో ఒక్క రన్తో ఓడిపోయింది. సో మంచి లెగసీ ఉంది గుజరాత్ టైటన్స్ టీంకి. సో ఆ లెగసీని కాపాడవలసిన అద్భుతమైన బాధ్యత మన యంగ్స్టర్, చాలా చిన్న కుర్రాడు మన శుభ్మన్ గిల్. సో అతని భుజస్కంధాల మీద పడింది. హార్దిక్ పాండ్యా అనుభవంతో పోలిస్తే శుభ్మన్ గిల్కి ఇది ఒక కొంచెం పెను భారం కిందే భావించవచ్చు. బట్ అతను ఎలా హ్యాండిల్ చేస్తాడనేది మనం ఈ మ్యాచ్లో చూసాం. తను చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు అని చెప్పాలి. ఆ బౌలర్స్ని చేంజ్ చేయడం కానీ అది కానీ ఇది కానీ. సో మ్యాచ్ విషయానికి వస్తే మొదట టాస్ విన్ అయ్యి ముంబై గుజరాత్ని బ్యాటింగ్ ఆహ్వానించింది. సో గుజరాత్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చి వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళ బ్యాటింగ్ ధాటి అద్భుతంగా సాగింది. దాని తర్వాత సాయి సుదర్శన్ వచ్చి కూడా చివరాకన్నా బ్యాట్ జరిపించాడు. టవాటియా కూడా ఎండ్లో అద్భుతంగా స్కోర్ చేసి బోర్డు మీద ఒక 170 స్కోర్ నిలపగలిగారు. సో ఈ స్కోర్ని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. సో వాళ్ళ అద్భుతమైన వెంటనే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ అవ్వడంతో రోహిత్ శర్మ యాజ్ యూజువల్గా తను కొట్టాలనుకున్న ఆ 30-40 రన్స్ ఏదైతే మనకి ఇమీడియట్గా స్టార్ట్ ఇస్తాడో ఆ స్టార్ట్ తను ఇచ్చాడు. సో ఇక్కడ కాంట్రవర్సీ ఏమొచ్చిందంటే ధోనీ స్టైల్లో హార్దిక్ పాండ్యా ఎందుకు అంత లేట్గా బ్యాటింగ్కి రావాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కనుక కొంచెం ముందు వచ్చి ఉంటే ఈ చేజ్ ఇంకా చాలా సునాయాసంగా అయ్యేదనిపించింది. ఎందుకంటే గుజరాత్ టైటన్స్కి తను టాప్ ఆర్డర్లో తను అందించిన సేవలు మనం చూసాం. అది ఎంత హెల్ప్ అయిందో చూసాం. అక్కడ బహుశా అంత పేలవమైన బ్యాటింగ్ ఉంది కాబట్టి దాన్ని రీకూప్ చేయడానికి ఆ రెస్పాన్సిబిలిటీ తన భుజస్కంధాల మీద వేసుకున్నాడని అనుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆల్రెడీ టాప్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఉన్నాడు. సో నా అవసరం టాప్ ఆర్డర్లో కన్నా లోయర్ ఆర్డర్లోనే ఉందనుకున్నట్టున్నాడు. రాబోయే T20 వరల్డ్ కప్కు కూడా తను ఒక ఫినిషర్ రోల్లోనే ఉంటాడు కాబట్టి ఆ రోల్ని ఇక్కడి నుంచే ప్రారంభించాడని కూడా అనుకోవచ్చు. టీం మేనేజ్మెంట్ కూడా అలా భావించి ఉండొచ్చు. సో ఏది ఏమైనా సరే అంత లేట్గా బ్యాటింగ్కి రావడం అట్లీస్ట్ ఈ మ్యాచ్కి ఫ్యూచర్లో మనం యాంటిసిపేట్ చేయలేం. బట్ అట్లీస్ట్ ఈ మ్యాచ్కి అయితే డెఫినెట్లీ ముంబైకి లాస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్యా ఎంతకని చేయగలుగుతాడు. అతను మ్యాక్స్ ఒక 6 కొట్టాడు, 4 కొట్టాడు. దాని తర్వాత ఇంకా వెళ్ళవలసిన పరిస్థితి. సో ఆ ప్రక్రియలోనే అవుట్ అయ్యి వెనుదిరిగాడు. దాని తర్వాత అక్కడ ఇంకా కొట్టేవాళ్ళు లేక మ్యాచ్ చాలా స్వల్ప తేడాతోనే ముంబై ఇండియన్స్ అనేది ఓడిపోవడం జరిగింది. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యేది. ఫ్యాన్స్ డెఫినెట్లీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేరు ఈ మ్యాచ్ని. కానీ ఫ్యూచర్ మ్యాచెస్లో ఈ జరిగిన లోపాలని సవరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ ఆ తర్వాత మ్యాచెస్లో ఇంకా అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ ముంబై ఇండియన్స్ని తన నేతృత్వంలో రోహిత్ శర్మ యొక్క ప్రోత్సాహంతో కావచ్చు, సహాయంతో కావచ్చు, అతను
ముంబై ఇండియన్స్ని మళ్ళీ టాప్ టేబుల్లో నిలబెడతాడని భావిస్తూ మొదటి మ్యాచ్ ఇది. అప్పుడు ఎంతగా బెంబేలెత్తాల్సిన పని ఏం లేదు. అతనికి కెప్టెన్గా తన మీద ఎవరికి ఏ క్వశ్చన్ లేదు. కాకపోతే తను లోయర్ ద డౌన్ ఆర్డర్, అది అంత లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ రాకుండా కాస్త కొంచెం ముందు బ్యాటింగ్ వస్తే బెటర్ అని అందరూ ఫీల్ అయ్యారు. సో నేను కూడా ఫీల్ అయ్యాను. సో మీరు కూడా అదే ఫీల్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నా ఛానల్లో నా రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఫర్దర్ రివ్యూస్ కోసం మీరందరూ వెయిట్ చేస్తుంటారని ఆకాంక్షిస్తూ మీ సతీష్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.